జీవము కలిగిన యేసువ నామములో వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉన్నారండి? మీకోసం సంఘాలు ప్రార్థన చేస్తున్నాయి. మీరు కూడా ఇంకా ప్రార్థన చేయాలి. సరేనా? ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం కొన్ని సంగతుల విషయంలో మాట్లాడుకుందాం. దాదాపు 1947 నుండి అంతకుముందు కూడా అది నిజం. అయినా ఆ సంగతులు ఎవరు మాట్లాడుకోలేరు. అందుకని 1947 నుంచి మాట్లాడుకుందాం. ఏ సంగతులు అంటే, సరస్వతీదేవి కేరళ, ఆ సంగతులే మాట్లాడుకుందాం. అంటే అప్పట్లో సరస్వతి అంటే కేరళనే గుర్తొచ్చేది. కేరళలో ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ ఉన్నారు, మార్తోమా క్రిస్టియన్స్ ఉన్నారు, సిరియన్ క్రిస్టియన్స్ ఉన్నారు. అంటే కేరళ పూర్తిగా క్రిస్టియన్సే. అయినా ఈ మాట వినేటప్పుడు కూడా వాళ్ళు ఫీల్ అవుతారు అనుకుంటా. ఎందుకంటే మనలను క్రిస్టియన్స్ అని చెప్పేశారే అని ఫీల్ అవుతారు. అయినా మనం ఆ సంగతుల గురించి మాట్లాడుకోవాలి. 1947 నుండి కేరళ ఏం చేసింది తెలుసా? 98కి 98% అక్షరాస్యత. కేరళలో నిరక్షరాస్యత లేదు. కేరళ పూర్తిగా 98కి 98% అక్షరాస్యత. అంటే ఎంత పాండిత్యం, ఎంత ఉన్నత చదువులు, ఎంత ఆత్మీయత, ఎంత భక్తి, ఎంతటి కట్టుబొట్టు, శీలం, సాంప్రదాయం, సంస్కారం, గౌరవం, మర్యాద, పద్ధతి, క్రమం, ఎంతటి ప్రామాణికమైనటువంటి విలువలతో కేరళ రాష్ట్రం విరాజిల్లింది. అంతేకాదు, చదువులో ప్రాముఖ్యం, ఖ్యాతి, విలువలలో ప్రామాణికం, ఖ్యాతి, భక్తిలో ప్రామాణికం, ఖ్యాతి, ఆత్మీయతలో ప్రామాణికం, ఖ్యాతి. అంతేకాదు, గుణ లక్షణాలలో కూడా కేరళ అంటే నీతి, న్యాయం, యథార్థత, మంచి, ధర్మం, ఇంకా ఆత్మ ఫలములు, ఈ సంగతుల్లో కూడా కేరళ చాలా ఉన్నత స్థాయిలో ప్రామాణికంగా, నిజంగా అండి. కేరళ అంటే సాదాసీదా కాదు. ఇంకో సంగతి, కేరళలో ఇంటికి అంటే ఐగుప్తులో జ్యేష్ఠపుత్రులు అనే పదం మనం చదువుతూ ఉంటాం కదా. కేరళలో ఎట్టా వాళ్ళు అనుసరించేవాళ్ళు అంటే, ప్రతి ఇంట సేవకులు ఉండాలి, ప్రతి ఇంట సేవకులు వెడలిదేరాలి, ప్రతి ఇంట సేవకులు సిద్ధపడి సువార్త జోలన గాడిదలుగా వెళ్ళాలి. అది కేరళ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కట్టడ, ప్రతి ఇంటికి శాసనం, ప్రతి ఇంటికి ఆజ్ఞ. ఆర్థోడాక్స్ అయినా, మార్తోమా అయినా, సిరియన్ అయినా, మలబార్ అయినా, ప్రతి ఇంటికి శాసనాలకే పరిమితం కాదు, నిజంగానే పాటించారు, నిజంగానే క్రియారూపకంగా
వాళ్ళు పంపించారు. నిజంగా మళ్ళీ ఏం జరిగింది అంటే, అందరూ వెడలిదేరిన తర్వాత ప్రతివారు గుర్తించి ఏమైనా అంటే ఇబ్బందికరంగా ఏమైనా మాట్లాడతారు అని కేరళ రాష్ట్రం నుంచి వాళ్ళు వెడలిదేరి వెళ్ళిన తర్వాత ఏం చేసేసారు అంటే, కేరళ రాష్ట్రం సేవకు ఆర్థికంగా ఇవ్వకూడదు, ఆ సంగతి మాత్రం మనం ఫాలో అయితే వెళ్ళిన వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వెళ్ళిన వాళ్ళకి శ్రమలు ఉండవు అని వాళ్ళు మాట్లాడుకున్నారు. అంతేకాకుండా కేరళ రాష్ట్రంలో క్రిస్టియానిటీ కూడా అతి తక్కువగా ఉంది అన్నట్టుగా కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు. అయితే వాళ్ళు ఎలా పాటించేవారు అంటే, సిరియన్ మార్తోమా అయినా, సిరియన్ ఆర్థోడాక్స్ అయినా, సిరియన్ మలబార్ అయినా వాళ్ళు వాళ్ళకు ప్రామాణికమైనటువంటి ఎట్ట వాళ్ళు పాటించేవారంటే రహస్యంగా పాటించేవాళ్ళు. సువార్త విషయమైన, ఆత్మీయత విషయమైన, ఆత్మ ప్రామాణికమైన వాళ్ళు రహస్యంగా పాటించేవాళ్ళు. అయితే మనం అప్పుడే మాట్లాడుకున్నాం కదా, సరస్వతీదేవి అంటే కేరళ గుర్తొచ్చేది. 98% అక్షరాస్యత, అన్నిట్లోనూ నిజంగా ప్రామాణికమే, నిజంగా ఉన్నతమే, నిజంగా ఖ్యాతి. అట్టా కేరళ రాష్ట్రం విరాజిల్లింది. అంతేకాకుండా ప్రతి ఇంట నుండి సేవకులు వెళ్ళారు. స్థానికం నుంచి, ఇరుగు పొరుగు కాడి నుంచి కాస్త దూరానికి కూడా వెళ్ళారు. ఇంతటి ఆత్మీయత కలిగిన కేరళ ఏమైంది ఇప్పుడు? అయ్యా అంటే ఆడికైపోయా, రిక్వెస్టింగ్ అంటే ఆడికైపోయా, ప్లీజ్ అంటే ఆడికైపోయా. ఎవరైనా అయ్యా అంటే శత్రువు అనే కాడికి వచ్చింది కేరళ. ఎవరైనా రిక్వెస్టింగ్ అంటే శత్రువు అనే కాడికి వచ్చింది. ప్లీజ్ అని ఎవరైనా అంటే శత్రువు అనే కాడికి వచ్చింది. అంతేకాకుండా ఆర్థోడాక్స్కి, మార్తోమాకి, సిరియన్కి మూడిండ్ల పుచ్చులాట్లు. నిజంగా మూడిండ్ల పుచ్చులాట్లు. వీళ్ళకి వాళ్ళు చిచ్చులు పెట్టడం, వాళ్ళు వీళ్ళకి చిచ్చులు పెట్టడం, వీళ్ళు వాళ్ళకి పుచ్చులు పెట్టడం, వాళ్ళు వీళ్ళకి పుచ్చులు పెట్టడం. 3 ఇండ్లకు నిప్పు లేకుండానే బగ్గుమంటుంది. ఇంటిని చూసి ఆ ఇంటికి కాదు, ఆ ఇంటిని చూసి ఇంటికి కాదు. ఆర్థోడాక్స్ అంటే సిరియన్కి కాదు, సిరియన్ అంటే మార్తోమకి కాదు. అంతటి బగ్గుమనే కాడికి వచ్చింది కేరళ. అంతేకాదు, కేరళ మీరు ఇంటర్నెట్లో ఈ గూగుల్లో కానీ వెతికితే వ్యభిచారం చేసేవాళ్ళు కేరళనే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇది అప్పుడు కాదు, నేటి దినాలలో అప్పుడు లేదు. అప్పుడు పతివ్రతే, అప్పుడు ముత్తైదువే. కానీ నేటి దినాలలో వ్యభిచారిణులు ఎక్కువైపోయారు. కేరళలో ఎక్కువైపోయారు. చాలా ఎక్కువైపోయారండి. కేరళలో వ్యభిచారం చేసేవాళ్ళు చాలా ఎక్కువైపోయినారు. భరించలేము, నిజంగా భరించలేము. ప్రతి తరము కూడా
నిజంగా ఆత్మీయ ప్రమాణాలతో కేరళ రాష్ట్రం విరాజిల్లింది. ఈ తరంలో కూడా మొన్నటి వరకు బాగానే ఉనింది. మొన్నటి వరకు బాగానే ఉనింది. వాళ్ళకి వీడ్కోలు ఫేర్వెల్ ఎప్పుడు జరిగింది అంటే, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తీశారు కదా, ఆ సినిమా తీసి ముగించి రిలీజ్ చేసిన వెంటనే వారికి ఫేర్వెల్ జరిగింది, వారికి వీడ్కోలు జరిగింది. అంటే కేరళ రాష్ట్రం జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు ముందు 50 ఏళ్ళ కన్నట్టు రోజు కష్టపడతారు. ఈరోజు 50 ఏళ్ళ కన్నట్టు కష్టపడతారు. నిన్న 50 ఏళ్ళ కన్నట్టు కష్టపడింటారు. మొన్న 50 ఏళ్ళ కన్నట్టు కష్టపడింటారు. ప్రతిరోజు ప్రతి గంట 50 ఏళ్ళను దృష్టిలో పెట్టుకొని కష్టపడతారు. ఆత్మీయత అయినా, భక్తి అయినా, సేవ అయినా, ప్రామాణికమైన, పరిశుద్ధత అయినా, ధర్మ విధులైన, ధర్మశాస్త్రమైన, పరిచర్య అయినా 50 ఏళ్ళ కన్నట్టు దర్శనం, 50 ఏళ్ళ కన్నట్టు దర్శనంతో. అంటే ఈరోజు ద్రాక్ష చెట్టు నాటి ఇంకా కొన్ని నెలలకు ద్రాక్ష ఫలములు మనం తీసుకోవచ్చు అనే నమ్మకం ఉంటుంది కదా. ఇంకా కొన్ని నెలలకి తప్పకుండా ఫలం, ఇంకొన్ని నెలలకి తప్పకుండా ఫలాలు అన్నట్టుగా నిరీక్షణ కదా, నమ్మకం కదా. అదేవిధంగా కేరళ వాళ్ళు నిన్న మొన్న ప్రతిరోజు 50 ఏళ్ళ నిరీక్షణతో అన్నీ చేసేవాళ్ళు. బైబిల్ యొక్క ప్రామాణికతలన్నీ, విధులన్నీ, ఆజ్ఞలన్నీ, శాసనాలన్నీ, ఆజ్ఞలన్నీ, ప్రమాణాలన్నీ 50 ఏళ్ళ నిరీక్షణతో రోజు చేసేవారు, ప్రతి గంట చేసేవారండి. ఆర్థడాక్స్ అయినా, సిరియన్ అయినా, మార్తమైనా. నిజంగా అయితే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కూడా నిజంగా పరిశుద్ధులకు కలిగిన దర్శనాలు. అవన్నీ సేవ ఎట్ట చేయాలి అనే దర్శనాలు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా అంతా ఈ చరిత్ర కూడా ఉంది. ఆ సినిమా రిలీజ్ చేసి కొద్ది రోజులకే కేరళకు జెంటల్స్ ఏం చేశారు, ఫేర్వెల్ కలిగించేశారు. జెంటల్స్ ఏం చేశారు, కేరళకి వీడ్కోలు కలిగించేశారు. అంతేకాకుండా లేనిపోని నమ్మకాలు ఇచ్చేశారు, లేనిపోని సిద్ధాంతాలు ఇచ్చేశారు, లేనిపోని గందరగోళమంతా కేరళకి అంటించేశారు. కుష్ఠం అంటించేశారు, పొడ అంటించేశారు. ఎవరు? జెంటైల్స్. అంతేకాకుండా ప్రతి ఇంట వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారండి నేటి దినాలలో కేరళలో. ఎంత సిగ్గుచేటు అంటే అంత సిగ్గుచేటు. ఆ కాలమైనా మొన్నటి కాలమైనా ప్రతి ఇంట సేవకులు సిద్ధపడి సేవకి వెళ్ళాలి. ఇప్పుడు సిగ్గుచేటు ఎందుకు అంటే ప్రతి ఇంట వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఆ కాలం ప్రామాణికతలన్నీ పాటించే వాళ్ళు లేరు. 3 ఇండ్లకి నిప్పు లేకుండా బగ్గుమంటా ఉంది. బగ్గుమంటా ఉంది. అంతేకాకుండా దేశంలో అయినా కాస్త దూరమైనా నిజంగా అక్కడి నుంచి ఎంతమంది ఉపాధ్యాయులుగా వెళ్ళేవారు. ఆ కాలంలో వేసిన పాఠ్యపుస్తకాలలో ఎంతటి మేలండి, ఎంతటి మేలు. మతం గురించి వాళ్ళ పొలముల పాఠ్యపుస్తకాలలో మతం గురించి కేరళ వాళ్ళ పొలముల. అయినా ఆ పాఠ్య భాగాలు ఎంతటి మేలుకొలుపు, ఎంతటి ఉన్నతం, ఎంతటి ప్రామాణికం, ఎంతటి మంచితనం, ఎంతటి గుణలక్షణాలు, ఎంతటి గౌరవము, మర్యాద, క్రమము, పద్ధతి, పెద్దల్ని గౌరవించడంలో కానీ, తల్లిదండ్రులను గౌరవించడంలో కానీ, సమాజంలో నిజంగా ఉపయోగపడేటటువంటి సాధకంగా ఆ పాఠ్యపుస్తకాలు సిద్ధం చేసేయండి. సమాజాన్ని సిద్ధం చేసాయి. ఆ పాఠ్యపుస్తకాలు
నిజంగా ఎంత ఉపయోగం అంటే అంత ఉపయోగం. ఇప్పుడు కేరళ చేయడం లేదు, కేరళ చేయడం లే. ఎంత పరిస్థితి అండి, ఎంత పరిస్థితి. అప్పటి కాలం నుండి మొన్నటి కాలం వరకు కేరళ అంటే లేఖనాలు అంటే బైబిలు ప్రామాణికతలన్నీ అన్ని సంగతులలో వాళ్ళు న్యాయం చేసేవాళ్ళు, పాటించేవాళ్ళు. కానీ నేటి కేరళ మూడిండ్లకి చిచ్చులు పుచ్చులు, నిప్పు లేకుండా బగ్గుమంటుంది. ఇంకా లేనిపోయిన నమ్మకాలు, లేనిపోయిన సిద్ధాంతాలు. అంతేకాకుండా ఇంకో సంగతి, ఏ విషయం తెలుసా? ఏ విషయం? బైబిల్ ప్రామాణికతలన్నీ వాళ్ళే కంటకులుగా అయిపోతున్నారు. బైబిల్ ప్రామాణికతలన్నీ లేకుండా చేయాలని వాళ్ళే కంటకులుగా అయిపోతున్నారు. నేటి కేరళ ఇది, నేటి కేరళ. జగదగ విరుడాదులకు సుందరి, దాని తర్వాత జెంటైల్స్ వాళ్ళను, ఎందుకంటే కేరళ అన్నిట్లోనూ ఆస్తాయి కదా, అందుకని జెంటైల్స్ వాళ్ళనే ఏం చేశారు? వాళ్ళ ద్వారానే ఏం చేశారు? మళ్ళీ వాళ్ళ మూడింటిలోనే ఏం చేశారు? జెంటైల్స్ యొక్క కన్నింగ్ ప్లాన్. ఇప్పుడు కేరళ, నేటి కేరళ పందులనుకో, కుక్కలు తగులుకుంటాయి. కుక్కలు అట్లా 3 కుక్కలు తగులుకుంటాయి. ఆర్థడాక్స్ తగులుకుంటుంది, మార్తమ్మ తగులుకుంటుంది. మనం చూసి 2 కుక్కలనే, కానీ ఆడ 3 కుక్కలు కేరళలో, నేటి కేరళలో 3 కుక్కలు తగులుకో ఉంటాయి. అంతేకాకుండా పందుల కంటే హీనంగా ఉన్నారండి, పందుల కంటే హీనంగా ఉన్నారు. అంత దరిద్రమైపోయారు కేరళ, అంత దరిద్రమైపోయారు. ఎవరైనా అయ్యా అంటే వాటికి అయిపోయా, ఎవరైనా రిక్వెస్టింగ్ అంటే వాటికి అయిపోయా, ఎవరైనా ప్లీజ్ అంటే వాటికి అయిపోయా. అంత దరిద్రం మూసుకో ఉంది. ముందు కేరళ ఫ్యామిలీ మన పట్టణంలో ఉన్నారు అంటే, మన పట్టణం నిజంగా అన్నిట్లోనూ అభివృద్ధి. ఇప్పుడు కేరళ వాళ్ళు ఎవరైనా, నేటి కేరళ ఎవరైనా ఉన్నారంటే ఉన్నది మూసుకుంటుంది. ఎందుకంటే నేటి కేరళ పందులు, నేటి కేరళ 3 కుక్కలు. అదండి పరిస్థితి. కేరళ ఆడపడుచులకు, ముత్తైదువులకు కొద్ది కష్టం ఉన్నారు, లేదనలా కొద్ది కష్టం ఉన్నారు. వారికి కోపం రావచ్చేమో, అయినా మనం ఆ సంగతులు మాట్లాడుకోవాలి. కేరళ మాతృత్వం వజ, ఉగ్గు, చనుపాలు నిజంగా సమాజానికే ఎంత సత్తువ అంటే అంత సత్తువ. కానీ నేటి కేరళ రబ్బరు రొమ్ముల్లో లోపల ఏంటి కళ్ళ కస్మానం అంతా పెట్టింటారు. ఇంకేంటి రబ్బరు రొమ్ములు బిడ్డల కాడ నుంచి, సమాజం కాడ నుంచి రబ్బరు రొమ్ముల పాలు తాగి ఏమవుతున్నారు? భ్రష్టులైపోతూ ఉన్నారు. అంతెందుకు, వాళ్ళ 3 ఇండ్లలోనే భ్రష్టులైపోతూ ఉన్నారు. ఆ కాలం మాతృత్వం అంటే 24 కుంచెళ్ళ నిండు చీరకట్టు శీలమే గుర్తొస్తుంది. కానీ నేటి కేరళ రబ్బరు రొమ్ములే గుర్తొస్తూ ఉన్నాయి. రబ్బరు రొమ్ములండి. సమాజానికైనా కేరళకైనా నేటి కేరళ మాతృత్వంలో రబ్బరు రొమ్ములే, వజాయిల, ఉగ్గులే, చనుపాలులే. అంతెందుకు, కేరళలో సగం మంది గర్భాలు మోయబడ్డాయి. వ్యభిచారం చేసి ఎన్నోసార్లు అబార్షన్ చేసుకుని గర్భాలు మోయబడ్డాయండి. ఎంత శాపం.
దేశానికే కాదు, కాస్త దూరంలో ఉన్న దేశాలకు కూడా కేరళ రాష్ట్రం ఎట్లా ఉండేది అంటే దీపంలో నూనెగా ఉండేది, దీపంలో ఒత్తులుగా ఉండేది, దీపంలో వెలుగుగా ఉండేది. చీకటి పటాపంచల్, అంధకారం పటాపంచల్, పాపం పటాపంచల్, పాపేచ్ఛలు పటాపంచల్, పాప ఇచ్ఛలు పటాపంచల్, కామం వ్యామోహం పటాపంచల్, దుర్బుద్ధి పటాపంచల్. ఎక్కడ అంతగా కేరళ ప్రదీపం అండి, దీపవృక్షంగా దీపవృక్షంగాను, ప్రదీపంగాను, నూనెగాను, ఒత్తులుగాను, వెలుగుగాను కేరళ అండి. కేరళ ఉండేది నిజంగా ఉండేది. కానీ నేటి కేరళ ఉన్న దీపాలను, ఉన్న ఒత్తులను, ఉన్న నూనెను ఏం చేస్తున్నాయి? ఎంతగా దాపురించిందండి కేరళ, ఎంతగా దాపురించింది. సిగ్గుచేటు. నేటి కేరళ అని మాట్లాడకున్నా సిగ్గుచేటు. కుష్టం వచ్చేస్తుందేమో అని గందరగోళం, పొడ వచ్చేస్తుందేమో అని గందరగోళం. ఈ సంగతుల గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తూ ఉంది అంటే కేరళను బతికించుకుందాం, నేటి కేరళను బతికించుకుందాం. ఎట సాధ్యం? ప్రార్థన ద్వారా మునుపటి తరాలలో ఉన్నట్టుగా, మొన్నటి వరకు ఉన్నట్టుగా బతికించుకుందాం కేరళను. అంటే ఎట్ట బతికించుకోవచ్చు అంటే ప్రార్థన ద్వారా మనం ప్రార్థన చేద్దాం, కేరళ కోసం ప్రార్థన చేద్దాం. ఇంకా కొద్ది కష్టం ఉన్నారు, అయినా వాళ్ళు పంజరంలో గడిపెట్టుకునే వాళ్ళలాగా ఉన్నారు. నేటి కేరళను బతికించుకుందాం. నిన్ను వల్లే వాక్యం ఉంది కదా, ఇంకా మనం ప్రార్థన చేయాల. నీకోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నేటి కేరళ కోసం ప్రార్థన చేయి. నిరీక్షణతో ప్రార్థన చేయి. కేరళ గురించి మాట్లాడుకున్నవి అసత్యాలు కాదు. 50 ఏళ్ళ నిరీక్షణతో ప్రతి గంట చేసేవాళ్ళు, 50 ఏళ్ళ నిరీక్షణతో ప్రతి దినాన్ని చేసేవాళ్ళు. ఎంతటి కష్టం, ఎంతటి ప్రయాస, ఎంతటి ప్రసవ వేదనతో కేరళ కష్టపడేదంటే అంత కష్టపడేది. సుభిక్షం కొరకైనా, నీతి కొరకైనా, న్యాయం కొరకైనా, జోలనకైనా, వాక్యానికైనా, లేఖనానికైనా, ఇంట్లో సేవకులకైనా, సమాజంలో, సర్వ సమాజంలో 50 ఏళ్ళ నిరీక్షణతో కష్టపడేది. అది సత్యం అండి. అట్టున్న కేరళ, నేటి కేరళ పందుల్లాగా అయిపోయినాయి, ముడుకొక తగులుకున్నట్టు అయిపోయినాయి. ఎంతటికి దాపురించిందండి, ఎంత దరిద్రం మూసుకుంది కేరళకి. కాబట్టి ఆ సంగతుల గురించి మనం మాట్లాడుకోవడం, కేరళ కోసం మనం ప్రార్థన చేయాల. అంతేకాదు కేరళ రాష్ట్రం నుంచి జ్వలన కోసం వెళ్ళిన వాళ్ళైనా, సమాజం కోసం వెళ్ళిన వాళ్ళైనా, నూనెగా వెళ్ళిన వాళ్ళైనా, ఒత్తులుగా వెళ్ళిన వాళ్ళైనా, వెలుగుగా వెళ్ళిన వాళ్ళైనా తిరిగి కేరళకు ఆ కాలం దగ్గరయ్యేవారు. కానీ నేటి కేరళలో దగ్గర కాలేరు. దగ్గర ఏదో చూసారా, గమనించారనుకో, వెంటనే భగ్గుమంటుంది. 3 కుక్కలు తగులుకు ఉంటాయి కదా, అంతే. నిజంగా దగ్గర కాలేరండి నేటి కేరళతో. ఎవరు దగ్గర కాలేరు. జనరల్స్ అంత కన్నింగ్ ప్లాన్ చేసి కేరళ వాళ్ళను ఊరిపించేశారు. అయ్యా ప్రైజ్ వెళ్ళాడంటే, అయ్యా స్తోత్రం అంటే నేను మలయాళీ అంటారు.
నిజంగా ఏమున్నా ఇంతకుముందు నూనెగా వెళ్ళిన వాళ్ళు, ఒత్తులుగా వెళ్ళిన వాళ్ళు, వెలుగుగా వెళ్ళిన వాళ్ళు, నిజంగా మన దగ్గర ఏ పరిస్థితి కలిగిందనుకో బగ్గుమంటుంది నేటి కేరళ. నిజంగా అండి, నిజంగా ఎంత దరిద్రం అండి, ఎంత దరిద్రం, ఎంత దరిద్రం. దేశంలో అయినా కాస్త దూరంలో అయినా ఎంతమంది కేరళ వాళ్ళు ఉన్నారు తెలుసా? ఆ కాలం వెళ్ళిన వాళ్ళు దగ్గర కాలేకపోతున్నారండి, వాళ్ళు సహించలేకపోతున్నారు. నేటి కేరళ సహించలేకపోతున్నారు. కారణం జెంటల్స్ ఏం చేశారు? పాపాన్ని అలవాటు చేశారు. జెంటల్స్ ఏం చేశారు? దుర్మార్గాన్ని నేర్పించారు. జెంటల్స్ ఏం చేశారు? పార్షియాలిటీని రుద్దారు. జెంటల్స్ ఏం చేశారు? అపవిత్రతను పరిచయం చేశారు. జెంటల్స్ ఏం చేశారు? మూడింళ్ళకి పుచ్చుపెట్టి ఏం చేశారు? నిప్పు లేకుండా బగ్గుమనే కాడికి జెంటల్స్ చేశారు. జోరణ లేదు, ప్రార్థన లేదు, ఆత్మీయత లేదు, ప్రామాణికత లేదు, భక్తి లేదు, ఆత్మఫలము లేదు. క్రైస్తవమే కేరళలో అర్థమైందనుకుంటా. ఎంతగా దాపురించిందండి, ఎంతగా దాపురించింది. ఎవరైనా ఇంతకుముందు నూనెగా వెళ్ళిన వాళ్ళైనా, ఒత్తులుగా వెళ్ళిన వాళ్ళైనా, వెలుగుగా వెళ్ళిన వాళ్ళైనా వాళ్ళ కష్ట బుద్ధి చేద్దామని మాట్లాడితే ఒయ్యో కేరళ తట్టుకోలేకపోతూ ఉంది. కాబట్టి మనం నేటి కేరళను బతికించుకుందాం. ప్రార్థన చేద్దాం. ఈ సంగతులు వాళ్ళు వినినా వామ్మో భరించలేరనుకుంటా మనం మాట్లాడుకున్న విషయాలు. అయినా మాట్లాడుకున్నాం. చూద్దాం, ప్రార్థన చేద్దాం, నిరీక్షణతో కనిపెడదాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. తప్పకుండా నేటి కేరళ ముందటి తరాల కేరళ లాగా, మొన్న టూర్కి కేరళ లాగా పరలోకం చేస్తుంది. ప్రార్థన చేద్దాం. 50 కృప మీకు తోడై ఉండునుగాక, జీవము కలిగిన యేసు నామములో. హల్లెలూయా.